హలో అండి. వన్ ఆఫ్ ద స్పెషల్ టిఫిన్ ఎవ్రీ వన్ షుడ్ ఈట్, అంటే చాలామంది తినాల్సిందే సమ్మర్లో. మెయిన్గా ఏంది అంటే చద్దన్నం. మీరు ఆల్రెడీ వినుంటారు, అమ్మం అదే పెద్దల మాట చద్దన్నం మూట. ఎందుకంటారు అంటే అంత ఇంపార్టెంట్ అంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అని. చద్దన్నం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయని మీరు అనుకోవచ్చు. ఇన్స్టాంట్ ఎనర్జీ, బాడీ కూలింగ్, లైట్ వెయిట్ ఫుడ్, ఎక్స్ట్రా గ్లోయింగ్, హెల్త్కి హెల్త్, వెల్త్ అన్నీ అండి. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ ప్రాసెస్ అండి. మనం అర్లీ మార్నింగ్స్ ఏవేవో టిఫిన్స్ తింటాం, పూరి, దోశ, అవన్నీ. వాటి బదులు ఇది చేసుకున్నామనుకో అసలు హెల్త్లో ఏం ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు స్టమక్లో అల్సర్స్ లాంటివి, స్టమక్ పెయిన్స్ కానీ మార్నింగ్ స్టమక్ మొత్తం క్లీన్ అయిపోవడం, ఈజీ డైజెషన్. అలా కుండలో చేసుకున్నా అండి, దట్టు సమ్మర్, అసలు ఇంక ఎక్స్ట్రాడినరీ ఉంటుంది టేస్ట్. చూడండి, ఇంకా మా అమ్మ స్పెషల్ అడిషన్ లాగా దాని మీద తిరుగుబాతి ఎవరు మీరు అంటారు పోపు వేసుకొచ్చింది, అంటే టేస్ట్ యాడ్ ఆన్ కోసం. మీరు కావాలంటే పిక్కులు కూడా వేసుకోవచ్చు. అసలు చూస్తూనే ఎంత ఎమ్మీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం తిన్నప్పుడు కొంచెం పెరుగన్నం అనిపించచ్చు. ఒక 2-3 టైమ్స్ తిన్న తర్వాత షూర్ మీరు దీన్ని వదిలి వెళ్ళరు. అండ్ ఇది ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్ ప్రాసెస్లో చూపిస్తాను. బట్ దానికంటే ముందు ఈజీగా ఎలా అంటే నైట్ టైం కొంచెం వామ్ మిల్క్లో, అదే కొంచెం గోరువెచ్చని పాల్లో అన్నం యాడ్ చేసిన తర్వాత, అదే చద్దన్నం యాడ్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పెరుగు వేసేసి ఆనియన్ స్లైసెస్ కట్ చేసేసి క్లోజ్ చేసేయడం. మార్నింగ్ కల్లా రైస్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. ప్రిపేర్ అయిన రైస్ని మనం ఏమైనా కావాలంటే పిక్కలు యాడ్ చేసుకోవచ్చు, ఆరల్స్ ఇలాంటి తిరగబాతు వేసుకొని తినేయడం. ఈజీ, టైం వస్తుంది, ఎనర్జీ వస్తుంది, హెల్త్ వస్తుంది, కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, ట్రై చేయండి. అండ్ ఇలాంటి వెదర్లో ఇలా కూర్చొని తింటూ ఉంటే ఇట్స్ బ్యూటిఫుల్. మనం అనుకుంటాం విలేజ్లో వాళ్ళే, పల్లెటూరు వాళ్ళే తింటారు. నో అండి, చాలామంది హీరోయిన్స్ కాదు మన మెయిన్ మోటో, బట్ చాలామంది హెల్త్ కోసం ఇది తింటుంటారు. మేబీ మీకు షేర్ చేసి ఉండరు, లేకపోతే ఎందుకులే ఇలాంటివి తినడం షేర్ చేసుకోవడం అని చెప్పిండరు. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. ఐ డూ రికమెండ్ యూ టు ఈట్ దిస్. థ్యాంక్ యూ.